హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా చిన్నోడే వ్యాక్సినేషన్ డే. చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. నాతో పాటు మా చెల్లి కూడా వచ్చింది, కానీ మా చెల్లికి మా పాప ఉంది, అందుకే వీడియో తీయడానికి అయితే అసలు కుదరలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నాను. ప్రజెంట్ సిచ్యుయేషన్ మా ఊరిది చూడండి ఎట్లా ఉంది. ఫుల్ ఏడ్చాడు అసలు. 45 days వ్యాక్సిన్ ఉంటుంది కదా, అదైతే వేయించాను. కుడి చేతికి వేసిండ్రు, 2 తొడలకు వేసిండ్రు. పాపం చాలా ఏడ్చిండు అసలు. హాస్పిటల్ దగ్గరనే చాలాసేపు ఏడ్చిండు. ఇంకా మళ్ళీ బస్సులో ఎక్కిన తర్వాత బస్సులో ఏడుస్తాడేమో అనుకున్నా, కాసేపు ఏడ్చిండు, పడుకొని పోయిండు. మళ్ళీ మా ఊరికి రావాలంటే ఆటోలో రావాలి. ఆటోలో కూడా కాసేపు ఏడ్చిండు. భయం వేసింది నాకు, అట్లే కంటిన్యూగా ఏడుస్తాడేమని. కాకపోతే ఏం ఏడవలేదు, పడుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సిరప్ వేసిన, ఫీవర్కి సిరప్ ఇస్తారు కదా, ఫీవర్ వస్తుందని. ఆ సిరప్ అయితే వేసినాక కాసేపు అయితే పడుకున్నాడు. లేచి మళ్ళీ ఏడుస్తున్నాడు. చూడండి, ఇప్పుడైతే ఇంకా ఏడ్చి ఏడ్చి ఈ విధంగా అయితే అలసిపోయి పడుకున్నాడు. పాపం కాళ్ళు కదిపితే చాలు ఏడుస్తున్నాడు. బాగా ఆడుకుంటుండే. నేను మొన్న కాళ్ళతో చేతులతో ఇట్లా ఆడతారు కదా పిల్లలు, ఈరోజైతే ఆ విధంగా అస్సలు ఆడలేకపోతున్నాడు. ఆడాలని చూస్తున్నాడు, కాళ్ళు కదిపితే చాలు ఇంకా వానికి నొప్పి వచ్చి ఏడుస్తున్నాడు. ఇంకా చూడండి, కాసేపు పడుకుంటాడు, అప్పుడే లేస్తాడు, ఏడుస్తాడు. ఈ విధంగా ఈరోజైతే ఈ విధంగా గడుస్తుంది వీడికి ఫస్ట్ వ్యాక్సిన్. ఇంకా ఈరోజు నైట్ ఏందో చూడాలి. నైట్ అసలు పడుకొనిస్తాడో లేదో మరి ఎట్లుంటుందో. వీలైతే షూట్ చేసి మీకైతే చూపిస్తా. ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఎట్లుంటుందో సిచ్యుయేషన్ చూపిస్తాను. మా నాన్న నేను బంగారు తండ్రి, ఓది బంగారు తండ్రి. ఇంజక్షన్ చేసినారా? బంగారు తండ్రి, చిన్న తండ్రి. దెబ్బలు అవుతాం. ఆ ఇంజెక్షన్స్ వేసిన తర్వాత మా బాబు అయితే ఈ విధంగా ఇట్లా ముట్టుకుంటే చాలా ఏడుస్తున్నాడు. చాలా నొప్పి వచ్చి ఉంటుంది. ఇంకా తర్వాత ఐస్ అయితే ఐస్ పెట్టిన తర్వాత కొంచెం నొప్పి అయితే తగ్గింది మా ఊడికి. ఇక్కడ మా చిన్న చెల్లి నైట్ డిన్నర్ కోసం పుంటికూర చట్నీ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా వద్దు వీడియో తీయకు అంటది ఎప్పుడు చూసినా. ఇక్కడేమో వీళ్ళు ముగ్గురు ముచ్చట్లు పెట్టారు, మా నాన్న, మా చిన్నమ్మ, మా పాప. మా నాన్నకైతే ఎప్పుడు మా పాప పిలకల మీదనే ఉంటుంది. అమ్మ నీ బిడ్డకు గుండన్న చేపి, కటింగ్ అన్న చేపి, ఏదో ఒకటి చేయని ఎప్పుడు సతాయిస్తాడు నన్ను. ఇప్పటి నుంచి ఆమెకు జుట్లు వద్దు అని చెప్తుంటాడు. ఇంత చిన్నప్పటి నుంచో జుట్టు పెంచితే పిల్లలు పెరగరు, మెడ సన్నగా అవుతుంది, పిల్లలు కూడా బక్కగా అవుతారు, తిండి అంతా జుట్టుకే పోతుంది అని అంటాడు మా నాన్న. ఇంకా నేను కూడా సరేలే, ఈ జనవరి అయిపోయిన తర్వాత, ఫస్ట్ అయిపోయిన తర్వాత జుట్టు కటింగ్ అన్న అవుతుంది, లేకపోతే గుండన్న ఏదో ఒకటి చేయిస్తలే నాన్న అని చెప్తున్నా. 2 months నుంచి సతాయిస్తున్నాడు నన్ను. ఇంజెక్షన్స్ వేసిన దగ్గర డాక్టర్స్ అయితే ఏం పెట్టొద్దు, అట్లాగే ఉంచండి, అదే తగ్గుతుంది అని చెప్తారు. కానీ పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అట్లాగే ఉంటాయి, ఆ గడ్డలు అట్లనే ఉంటాయి, తొడలకి గడ్డ కట్టినట్లు అవుతుంది, ఏదన్నా ఐస్ అయినా ఏదన్నా పెట్టాలి అని చెప్తారు. అందుకే మా పాపకు కూడా నేను ఎప్పుడు వ్యాక్సినేషన్ ఐసే పెట్టిన. ఇప్పుడు మా బాబు కూడా ఐసే పెడుతున్నా. ఐస్ పెడితే మామూలుగా ఏడవట్లేదు మావాడు. ఎంత నొప్పి వచ్చిందో గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఇంకా వాయిస్ పెడితే బాగోదని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చాలా ఏడ్చిండు. డెలివరీ తర్వాత ఫేస్ పైన అస్సలు ఇంట్రెస్టే పెట్టట్లేదు. ఏదంటే స్నానం చేస్తున్నా ఉంటున్నా. అందుకే ఈరోజు కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకున్నా. ఫేస్ అయితే చాలా బ్లాక్ అయిపోయింది. ఇది వచ్చేసి కరెక్ట్ 12 o'clock నైట్ టైం. లేచి చూస్తే మా వాడికి ఫీవర్ వచ్చింది. బాగా మూలుగుతున్నాడు, అని మూలుగుతున్నాడు. చూస్తే ఫీవర్. అయ్యో అని ఇంకా గవర్నమెంట్ వాళ్ళు సిరప్ ఇచ్చారు. ఆ సిరప్ అయితే వేసాను. వేసిన తర్వాత ఒక 1/2 hour తర్వాత పడుకున్నాడు. ఇంకా వాడిని పడుకోబెట్టి ఇంక నేను కూడా పడుకున్నా.
పిల్లలు ఉంటే ఇంతే కదా, ఎప్పుడంటే అప్పుడు లేవాలి. ఇంకా తల్లులకు, అందరి తల్లులకు నైట్ టైం జాగారమే. ఆ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇలాంటి ఫీవర్ వచ్చిన సిచ్యువేషన్లో అయితే ఇంకా చాలా ఉంటుంది. నైట్ సిరప్ వేసినా కదా, మార్నింగ్ అయితే ఫీవర్ తగ్గిపోయింది. ఇంకా 9, 10 ఆ మధ్యలో ఎండ బాగా వచ్చింది. ఇంకా మా అమ్మ మంచం బయట వేసి బయట పడుకోబెట్టింది ఎండకి. ఇంకా మావాడు కొంచెం ఆడుకుంటున్నాడు. హాయ్ చింతండ్రి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. నాకు జ్వరం తగ్గిపోయింది అని చెప్పు. నాకు కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, ఇంజెక్షన్ చేయించుకున్నాను కదా, కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అని చెప్పినాము. చెప్పున్నాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారుగా నిన్న నుంచి వ్లాగ్. నెక్స్ట్ డే నిన్న ఇంజెక్షన్ చేయించాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మావాడైతే పర్లేదు, ఆడుకుంటున్నాడు బాగానే. కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. నిన్న నైట్ పెట్టిన ఐస్, మార్నింగ్ పెట్టిన, ఇప్పుడు ఆఫ్టర్నూన్ పెట్టిన. మంచిగా ఆడుకుంటున్నాడు. నొప్పులు అయితే ఇంకేం లేవు. ఇంకా ఫీవరే వస్తుంది, తగ్గుతుంది. సిరప్ అయితే వేస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళే సిరప్ ఇచ్చిండ్రు. ఇంకా ఆ సిరప్పే వాడుతున్నా ఇప్పుడైతే ప్రజెంట్గా. మావాడు పర్లేదు. మళ్ళీ ఏమన్నా హాస్పిటల్ చూపించాలా, ఫీవర్ వస్తుంది తగ్గుతుంది కదా అని ఫోన్ చేసి అడిగితే ఆశా వర్కర్ అండి ఏం పర్లేదమ్మా, తగ్గిపోతుంది ఆ సిరప్కే అని చెప్పారు. ఇంకా మావాడి పరిస్థితి, నొప్పులు అయితే తగ్గిపోయినాయి, ఫీవర్ ఒక్కటి ఉంది. ఇంకా అయినా సరే వాడు కొంచెం కొంచెం ఆడుకుంటున్నాడు. ఇక్కడ మా పాప వాళ్ళ తమ్ముడు పడుకోవడం కోసం జోలపాట పాడుతుంది తన స్టైల్లో. వాళ్ళ తమ్ముడు ఏడిస్తే చాలు ఏదో ఒకటి పాడుతూనే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి నైట్ 2 o'clockకి. మా పాప చూడండి వాళ్ళ ఇద్దరు పిన్నిల మధ్యలో పడుకున్నది. ఎప్పుడైనా నా పక్కలోనే పడుకుంటుంది. బాగా నిద్రపోయిన తర్వాత మా చిన్న చెల్లి తీసుకొని వాళ్ళ పక్కలో వేసుకుంటుంది. ఇంకా 2 o'clockకి మా వాడు లేచి ఏడిస్తే ఇంకా లేచి వానికి పాలు పట్టేసి ఫీవర్ వచ్చిందేమో అని చూస్తే ఏం రాలేదు. ఇంకా వాడిని లేచి కాసేపు కాళ్ళ మీద వేసుకొని ఇట్లా పడుకోబెట్టాలి, అప్పుడైతే పడుకుంటాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.